ఎస్, విద్య అనేది ఇవాళ జీవితాన్ని మార్చడానికి, సమాజాన్ని మార్చడానికి ఒక ఆయుధం. కానీ ఏమవుతుంది ఇవాళ ఇంటర్నేషనల్ స్కూల్, లేదంటే కార్పొరేట్ స్కూల్, ఇట్లా రకరకాల 42 రకాల విద్య ఇవాళ తెలంగాణలో కానీ దేశంలో కానీ కొనసాగుతుంది. దానివల్ల ఏమవుతుంది, విద్యారంగంలో అసమానతలు వస్తున్నాయి. దళితులలో ఫర్ ఎగ్జాంపుల్ ఎదిగిన పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతారు, అదే కూలి పిల్లలు ఊర్లలో చదువుతారు. ఇక్కడ కూడా వాళ్ళకు కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, కనీసం బ్లాక్ బోర్డ్ ఉండదు, కనీసం టీచర్ ఉండడు. మరి ఈ క్రమంలో దళితులలో డబ్బున్న వాళ్ళు పేదలు ఒకటేనా? ఆ రకమైన విద్య అట్లాగే వివిధ కులాల మధ్య కూడా ఉన్నత వర్గాలు, సంపన్న వర్గాలంతా కూడా పెద్ద పెద్ద స్కూళ్ళలో ఇంటర్నేషనల్ ఆక్రిడ్జ్ అని ఇట్లా రకరకాల స్కూళ్ళలో చదివిస్తున్నారు. సో విద్య అనేది కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కనుక ఉంటే అందరికీ, అమెరికాలో ఈవెన్ అమెరికా అనేది అక్కడ ప్రైవేట్, అంటే అక్కడ వెల్ఫేర్ స్టేట్ కాకపోయినా ప్రైవేట్ వెల్ఫేర్ స్టేట్ అయినా కూడా ఇవాళ అమెరికా కామన్ స్కూల్ సిస్టాన్ని పెట్టింది. అక్కడ రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా సరే, కామన్ రిక్షా పుల్లర్ అయినా సరే వాళ్ళ పిల్లల్ని కామన్ స్కూల్లో చదివాలి. అప్పుడు ఏమవుతుంది, సమానంగా పోటీ వస్తుంది, సమానంగా అవకాశాలు వస్తాయి, సమానంగా ప్రతిభ పెరుగుతుంది. కానీ భారతదేశానికి వచ్చేసరికి కులానికో విద్య, ఎస్సీలకో విద్య, ఎస్టీలకో విద్య, మైనార్టీలకో విద్య, బీసీలకో విద్య, అందులో ఇంటర్నేషనల్ విద్య వేరే, కార్పొరేట్ విద్య వేరే. ఈ రకమైన అసమానతల కారణంగా విద్యలో నైపుణ్యత అనేది చాలా కుంగిపోయింది. ఇది తప్పు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలోనే తప్పు ఉంది. సో ఆ పాలసీని మార్చాల్సిన అవసరం ఉంది. ఇవాళ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రంగాలు అనేది పర్మనెంట్గా ఉంటాయి. రాజకీయ రంగాలు మాత్రమే 10%, 10%, 10 ఇయర్స్కి ఒకసారి రివ్యూ చేయమని అంబేద్కర్. చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే ఇవాళ రాజకీయ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు 10 ఏళ్ళు మాత్రమే ఉండాలని అన్నాడు అంబేద్కర్ అనే మాట చెప్తున్నారు. అది తప్పు. కేవలం విద్యా ఉద్యోగ రంగాలు అనే దాంట్లో ఎక్కడ పరిమితి లేదు, రాజకీయ రంగాలు మాత్రమే పరిమితి ఉంది. సో 10 ఇయర్స్ అనేది రాజకీయ రంగాలు, ఎందుకంటే బానిసత్వం ఉన్నది. మామూలు మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, రాష్ట్రపతి అయినా చివరికి ఎవరైనా అన్టచబిలిటీ ఉన్నది. అగ్రవర్ణాల దగ్గర బానిసలుగానే ఉన్నారు. మన వాళ్ళకి అన్యాయం జరుగుతుండగా మాట్లాడే పరిస్థితి లేదు, అక్కడ నోరు విప్పే పరిస్థితి లేదు. ఆ ఎమ్మెల్సీ కావచ్చు, మా ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా నోరు విప్పిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ సీటు ఉంటుందా, పోతుందా, ఊడిపోతుందా తెలియదు. ఒకవేళ ప్రశ్నిస్తే పాపం మా దయాకరణకు ఆ విషయాలన్నీ తెలుసు. ఏమంటున్నానంటే ఇవాళ ఈ బానిసత్వానికి కారణమైన గాంధీ, ఆయన ఏదైతే సపరేట్ ఎలక్ట్రోడ్స్ను వ్యతిరేకించాడో, ఆ సపరేట్ ఎలక్ట్రోడ్స్ వ్యతిరేకించి జాయింట్ ఎలక్ట్రోడ్స్ తెచ్చాడో అదే మూల కారణం ఇలా బానిసత్వానికి. సో కాబట్టి ఇప్పటికైనా కూడా దళితులు సపరేట్ ఎలక్ట్రోడ్స్ కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది. మా నాయకుని మేమే ఎన్నుకోవాలి, మా అభివృద్ధి పథకాలు మేమే రచించుకోవాలి. అది పాలసీలోనైనా, అది విద్యలోనైనా, అది వైద్యంలోనైనా ప్రతి పాలసీని మేము, ఎందుకంటే అనుభవిస్తున్నది మేము కాబట్టి, మా బాధలు మాకు తెలుసు కాబట్టి. సో కాబట్టి ఇవాళ చాలామంది గాంధేయవాదులు, ముఖ్యంగా కాంగ్రెస్ అండ్ గాంధీ ఇవాళ చాలా ద్రోహం చేశారు దళితులకు, ఈ వెనుకబడ్డ వర్గాలకు, మైనార్టీలకు, ఈ ఇతర కులాలకు. కాబట్టి ఇప్పటికైనా దాంట్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది, విద్యారంగంలో, వైద్య రంగంలో, రాజకీయ రంగంలో.